కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలా, ఆ కష్టం తీరిపోయినప్పుడు మరొకలా ఎప్పుడూ ఉండకూడదు. కష్టసుఖాల్లో ఒకేలా ఉండాలి, ఒకే మాట మీద నిలబడాలి. అలా ఉండకపోతే ఏం జరుగుతుందో ఈ క్రింది కథ ద్వారా తెలుసుకుందాం. పులి వడ్రంగి పిట్ట. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. అదే అడవిలో ఒక వడ్రంగి పిట్ట ఉండేది. పులి జంతువులను వేటాడి ఆహారం తింటూ ఉండగా దాని గొంతులో ఎముక ఒకటి ఇరుక్కుపోయింది. ఎముక గొంతులో ఇరుక్కుపోగానే పులికి ఆహారం తినడం ఇబ్బందిగా మారింది. పులికి నోరు తెరవడానికి రావడం లేదు. పులి ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంది. అదే చెట్టు పైన ఒక వడ్రంగి పిట్ట కూర్చొని ఉంది. పులి గొంతులో ఎముక ఇరుక్కొని అది బాధపడుతూ ఉన్న సంగతి చూసింది వడ్రంగి పిట్ట. పులి ఎంత ప్రయత్నం చేసినా దాని గొంతులో నుండి ఎముక బయటకు తీయలేకపోయింది. అబ్బా, ఈ ఎముక ఇలా నా గొంతులో ఉన్నంత వరకు నేను ఆహారం తినలేను అంటూ పులి బాధపడసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పులి ఆహారం తినకుండా అలాగే ఉండిపోయింది. దానివల్ల పులి బాగా చిక్కిపోయింది. ఎవరైనా ఒకరు నా గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను తీయకపోతే నాకు చావు తప్పదు అని పులి బాధపడసాగింది. కొన్ని రోజుల నుంచి పులిని గమనిస్తూ ఉన్న వడ్రంగి పిట్ట ఆశ్చర్యపోయింది. వడ్రంగి పిట్ట పులి దగ్గరికి వచ్చి, ఏమిటి సంగతి? కొన్ని రోజుల నుండి చూస్తూ ఉన్నా, నువ్వు అలా నోరు తెరుచుకునే ఉంటున్నావు అని పులిని అడిగింది వడ్రంగి పిట్ట. గొంతులో ఎముక ఇరుక్కుపోవడం వల్ల పులికి మాట్లాడడం చేతకాక వడ్రంగి పిట్టను దగ్గరికి రమ్మని సైగ చేసింది. నోటిలో ఇరుక్కుపోయిన ఎముకను చూపించింది. ఓహో, అదా సంగతి. నేను నీ నోటిలో ఉన్న ఎముకను తీస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నది వడ్రంగి పిట్ట. దానికి పులి సరే అని తల ఊపింది. అప్పుడు వడ్రంగి పిట్ట పులితో అన్నది, నువ్వు జంతువులను వేటాడి తినేటప్పుడు ఆ జంతువుల మాంసంలో నాకు వాటా ఇవ్వాలి అని అడిగింది వడ్రంగి పిట్ట. అలాగే అని తల ఊపింది పులి. వడ్రంగి పిట్ట పులి నోటిలోనికి వెళ్ళి ఎముకను నోట కరుచుకొని రివ్వున బయటకు ఎగిరి ఎముకను జారవిడిచింది. అలా పులి నోటిలో ఉన్న ఎముకను తీసేసింది వడ్రంగి పిట్ట. పులికి తిరిగి ప్రాణం వచ్చినట్టయింది. పులి అబ్బా, ఆకలి ఆకలి, వెంటనే ఆహారం కోసం వెతకాలి, ఎంత ఆకలిగా ఉందో అంటూ పులి వేటాడడానికి అడవిలోనికి వెళ్ళింది. పులి ఒక లేడి పిల్లను చంపి తినడం ప్రారంభించింది. వెంటనే వడ్రంగి పిట్ట, మిత్రమా ఆగు, నా మాట మరిచావా? నా వాటా ఏది అని పులిని అడిగింది వడ్రంగి పిట్ట. పులి వడ్రంగి పిట్టను చూసి ఏమీ తెలియనట్టు నటించింది. ఎవరు నువ్వు? నీకెందుకు వాటా ఇవ్వాలి అని అడిగింది పులి. ఆ మాటలు వినగానే వడ్రంగి పిట్ట నివ్వెరపోయింది. హా, నన్ను మరిచావా? నీ నోట్లో చిక్కుకుపోయిన ఎముకను బయటకు లాగాను నేను, నీకు గుర్తుకులేనా అని అంది వడ్రంగి పిట్ట. పులి వడ్రంగి పిట్టను చూసి వికృతంగా నవ్వింది. నీకు తెలియదా నేను క్రూర జంతువునని? నీవు నా నోటిలోనికి వచ్చినా కూడా నేను నిన్ను చంపక దయతలచి విడిచిపెట్టాను, అందుకు సంతోషించు అంది పులి. అదా సంగతి, విశ్వాసహీనుడా, నీ పని చెప్తాను ఉండు అంటూ పులితో అన్నది వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట గాలిలో ఎగురుతూ, నా ముక్కు సంగతి నీకు తెలియదు కాబోలు అంటూ ఎగురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట తగిన సమయం కోసం కాచుకొని కూర్చుంది.
అంతలో ఆహారం బాగా తిన్న పులికి నిద్ర వచ్చేసింది. పులి నిద్రపోతూ ఉండడం చూసిన వడ్రంగి పిట్ట ఇదే సమయం అనుకొని పులి కన్ను పొడిచేసింది. పులి బాధతో ఒక్కసారిగా గాండ్రించింది. నా కన్ను పొడిచావు, ఇంత క్రూరత్వమా? అంది పులి. నీకు తెలుసు, నాది సూది ముక్కు. రెండవ కన్ను కూడా పొడవాలని అనుకున్నాను, కానీ పొడవలేదు. సంతోషించు, ఇక గాండ్రింపు తగ్గించు అంది వడ్రంగి పిట్ట. చేసిన తప్పు తెలుసుకున్న పులి చేసేది ఏమీ లేక మౌనంగా ఉండిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.